భారతీయ మహిళ నిమిషా ప్రియకు యెమెన్ ప్రభుత్వం విధించిన మరణశిక్ష. తలాల్ అబ్దో మహ్దీ అనే వ్యక్తి హత్య కేసులో కేరళకు చెందిన ఈ నర్సుకు యెమెన్ సర్కార్ మరణశిక్షను ఖరారు చేసింది. ఆమెను కాపాడేందుకు ఆమె కుటుంబం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకీ ఎవరి నిమిషా ప్రియ? ఆమె కథేంటి? హత్య కేసులో ఎలా ఇరుక్కుంది? మరణశిక్ష నుంచి తప్పించేందుకు ఆమె ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి? భారత ప్రభుత్వం ఆమెను కాపాడగలదా? నిమిషా ప్రియ ప్రాణాలు కాపాడాలన్న ఆమె కుటుంబ ప్రయత్నాలు ఫలిస్తాయా? నిమిషా ప్రియ భార్య కూతురుతో కలిసి 2011లో యెమెన్ వెళ్లారు. నర్సుగా పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2014లో ఆమె భర్త, కూతురు ఇండియా తిరిగి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత యెమెన్లో సివిల్ వార్ జరగడంతో మళ్లీ వారు కలుసుకునే అవకాశం రాలేదు. దీంతో నిమిషా ప్రియ అక్కడే ఒక క్లినిక్ ఓపెన్ చేశారు. క్లినిక్ పెట్టడం కోసం యెమెన్కి చెందిన తలాల్ అబ్దో మహ్దీని క్లినిక్లో భాగస్వామిగా తీసుకున్నారు. అయితే అతని వల్ల ఆమె జీవితం ఇబ్బందుల్లో పడింది. అతడు నిమిషా పాస్పోర్ట్, ఇతర పత్రాలు తీసుకుని ఆమెను పెళ్లి చేసుకున్నట్టుగా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు. అతను తనను భౌతికంగా, మానసికంగా వేధించారని నిమిషా ప్రియ ఆరోపించారు. తలాల్ మహ్దీ ఆగడాలు భరించలేక ఆమె లోకల్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ అక్కడి పోలీసులు అతడిపై చర్యలు తీసుకోకుండా ఆమెనే అరెస్ట్ చేసినట్లుగా వార్తలొచ్చాయి. తలాల్ మహ్దీ నుంచి తన పాస్పోర్ట్ తిరిగి తీసుకుని వేధింపుల నుంచి బయటపడేందుకు ప్లాన్ చేస్తున్న ఆమెకు జైలు వార్డెన్ ఒక ఉపాయం చెప్పాడు. తలాల్ మహ్దీకి మత్తుమందిచ్చి ఆ తర్వాత పాస్పోర్ట్ తీసుకుని బయటపడాలని సలహా ఇచ్చాడు. ఆ సలహా ప్రకారమే నిమిషా ప్రియ 2017 జూలైలో తలాల్ మహ్దీకి మత్తుమందిచ్చారు. అయితే అది కాస్త ఓవర్డోస్ అవడంతో ఆయన మృతి చెందాడు. ఈ పరిణామంతో ఏం చేయాలో అర్థం కాక తనతో పాటు కలిసి పనిచేసే యెమెన్కు చెందిన హనన్ అనే వ్యక్తి సాయంతో తలాల్ మహ్దీ డెడ్ బాడీని నీళ్ల ట్యాంకులో పడేశారు. తలాల్ అబ్దో మహ్దీ హత్య కేసులో స్థానిక పోలీసులు నిమిషా ప్రియను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 2018లో యెమెన్ ట్రయల్ కోర్టు ఆమెకు మరణశిక్షను విధించింది. ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్ష రద్దు చేయాల్సిందిగా కోరుతూ నిమిషా ప్రియ యెమెన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ 2018లో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ 2023లో సుప్రీం కోర్టు తుది తీర్పునిచ్చింది. 2024 డిసెంబర్ 30న యెమెన్ ప్రెసిడెంట్ రషద్ అల్ అలమీ కూడా నిమిషా ప్రియ మరణశిక్షను ఆమోదిస్తూ ఫైలుపై సంతకం చేశారు. యెమెన్ చట్టాల ప్రకారం ఆమెకు మరొక నెల రోజుల్లోపే మరణశిక్ష అమలు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో కేరళలో ఉన్న ఆమె భర్త టోమీ థామస్ భార్య కోసం ఖరీదైన న్యాయ పోరాటం చేస్తున్నారు. యెమెన్లో తలాల్ మహ్దీ కుటుంబాన్ని కలిసి వారికి దియా ఇచ్చి తన భార్యను కాపాడుకోవాలని చూస్తున్నారు. దియా అంటే ఉద్దేశపూర్వకంగా చేయని హత్య కేసుల్లో బాధితుల కుటుంబానికి నష్టపరిహారంగా చెల్లించే మొత్తంని దియా అంటారు. దీనిని ఇంగ్లీష్లో బ్లడ్ మనీ అని కూడా అంటారు. హత్యకు గురైన వారి కుటుంబ సభ్యులు అంగీకరిస్తే దియా ఇచ్చి తన భార్యను కాపాడుకుంటారని థామస్ చెప్తున్నారు. యెమెన్లోని సనాలో ఉన్న ఎన్ఆర్ఐ సామాజిక కార్యకర్తలు నిమిషా ప్రియకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. హత్యకు గురైన తలాల్ మహ్దీ కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోంది. కానీ కోపంతో ఉన్న ఆ కుటుంబం దియా తీసుకుని నిమిషా ప్రియను క్షమించేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఈ విషయంలో తమ వైపు నుంచి సహకారం అందిస్తామని భారత విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే యెమెన్లో ఉన్న ఎంబసీ ద్వారా భారత్ కూడా తలాల్ మహ్దీ కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తుందా అనేది చూడాలి. అదే జరిగితే మరణశిక్ష నుంచి తప్పించుకుని నిమిషా ప్రియ స్వదేశానికి తిరిగొస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తన బిడ్డను, తన కుటుంబ సభ్యులను తిరిగి కలుసుకోగలుగుతుంది.